ఒకసారి యేసుక్రీస్తుని జీవితంలోకి వచ్చినాక నీకు యేసు తప్ప మరి ఇంకా ఏది ఎక్కువ కాకూడదు. అది ఎఫెసు సంఘంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం. మనకి యేసుక్రీస్తు లోకము రెండు సమబ్యాలెన్స్లో ఉండాలి. తక్కేటప్పుడు సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ కాకూడదు, ఒకటి తక్కువ కాకూడదు. అట్లా ఉంటేనే మన నడక నడిచిద్ది. కానీ ఎఫెసీల తక్కెట్లో యేసుక్రీస్తు గొప్ప, మాంత్రిక విద్య గొప్పదా అంటే ఒకప్పుడు మాంత్రిక విద్య గొప్ప, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు గొప్ప. ఆమెన్. అర్తిమీదేవి గొప్ప, యేసుక్రీస్తు గొప్ప అని అనుకుంటే యేసుక్రీస్తే గొప్పవాడు. కాబట్టి ఇక రాను ఏం చేస్తానంటే మాంత్రిక విద్య బ్లాక్ అయిపోయింది. అర్తిమీదేవి గుడికి రావటం కూడా ప్రజలు మానేశారు. ఎందుకు? అర్తిమీదేవి గుడిలో దేవదాసీలు ఉండేవాళ్ళు, అంటే దేవికి ప్రతిష్ఠితం వాళ్ళు దేవాలయాల్లో ఉండి దేవాలయానికి వచ్చే వాళ్ళతో సాంగత్యం చేస్తారు. కాబట్టి అప్పుడు వరకు అర్తిమీదేవి గొప్పదని పొగిడిన, పూజించిన యేసుక్రీస్తు యొక్క విశిష్టమైన లక్షణాలు తెలుసుకున్నాక, యేసుక్రీస్తులో ఉన్న సద్గుణాలు తెలుసుకున్నాక ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఇదంతా అభూత కల్పన, ఇది భ్రమ, ఇది నిజముగా దేవుడు కాడు, నిజ దేవుడు ఈయనే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆమెన్. మానవులందరూ పాపులు, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. కాబట్టి ఈయనలో ఆ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుని అందరూ యేసుక్రీస్తు వైపు తిరిగారు. అది ఎఫెసు పట్టణంలో వచ్చిన మహా విప్లవం. 3 సంవత్సరాలు పౌలు అక్కడ సేవ చేస్తే గొప్పగా కనపడినవన్నీ చెత్త కుప్ప అయిపోయి యేసుక్రీస్తు గొప్పగా కనపడ్డాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించి? నేను క్రిస్టియన్ అని చెప్పుకోవటం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో నీ గుండె మీద నువ్వు చెయ్యేసి ఆలోచన చెయ్యి. యేసుక్రీస్తు కంటే ఇది గొప్ప కాదు, ఇది తక్కువ అనుకున్నవి ఎన్ని? కానీ యేసుక్రీస్తు కంటే ఇవే గొప్పవి అనుకున్నవి ఎన్ని? నీలో బ్యాలెన్స్ చేయండి, ఆలోచన చేయండి. నీకు సంబంధించిన అన్ని విషయాలు ఒక పక్కన పెట్టి ఒక్కొక్క దాన్ని యేసుక్రీస్తుతో మ్యాచ్ చేసి చూడండి. ఆ మ్యాచింగ్లో యేసుక్రీస్తు గొప్పగా కనపడుతున్నాడా, లేదా ఇవి నీకు గొప్పగా కనపడుతున్నాయా? ఏవైతే నీకు గొప్పగా కనపడుతున్నాయో వాటి విషయంలో నువ్వు శోధింపబడటానికి అప్పజెప్పబడతావు. దేవునికి వ్యతిరేకమైనది లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఆ మూడింటిలో నువ్వు బానిసవైతే, ఆ 3 నీకు గొప్పగా కనపడితే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, నువ్వు దేనికి పెద్దపీట వేస్తున్నావు? ఎఫెసీలు అయితే అంటున్నారు, యేసుక్రీస్తుకు నేను పెద్దపీట వేస్తున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు ఇప్పుడు ఏది మానేయమంటే అది మానేస్తా, యేసుక్రీస్తు ఏది తీసుకోమంటే అది తీసుకుంటా. ఆమెన్. యేసుక్రీస్తే నాకు ముఖ్యమన్నారు. ఆమెన్. ఎన్ని సంవత్సరాలండి? ఓన్లీ 3 years. అప్పుడు దాకా యేసుక్రీస్తు తెలియదు వాళ్ళకి. మనకెన్ని సంవత్సరాలండి? మనకి ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని సంవత్సరాలు తెలిసేసాయి మనకి. మనం చెప్పుకుంటాం వీఆర్ క్రిస్టియన్స్.